అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్రీ మీడియా. సమస్య మీది పరిష్కారం అది కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చూసుకున్నట్లయితే పలంనేరుకి సంబంధించి టీగొడ్డూరు గ్రామానికి సంబంధించి ఒక చిన్న 5 months అబ్బాయికి వచ్చేసి బై బర్తే లివర్ ప్రాబ్లం రావడం జరిగింది. సో దానిలో భాగంగానే ఆ ప్రాబ్లానికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ముందుగానే ఒక పూర్ ఫ్యామిలీకి సంబంధించి కావడంతో ఇప్పుడు విజయవాడ ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్లో ఉన్నట్టయితే మనకి తెలిసింది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఒక వ్యక్తి తను వాలంటరీగా అది రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి అబ్బాయికి పూర్తి స్థాయిలో అయితే వైద్యం చేసినట్లయితే మనకి తెలవడం జరిగింది. అసలు అబ్బాయికి ఏం జరిగింది, ఆ ట్రీట్మెంట్కి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు దాకా ఎంత ఖర్చుకి సంబంధించి ఆ డబ్బులు అయితే అరేంజ్ చేసినారు, అసలు ఆ వాలంటరీగా వచ్చిన పర్సన్ ఎవరని చెప్పేసి ఆ మాటలు తెలుసుకున్నాం. అమ్మ ఫస్ట్ నమస్తే అమ్మ. అమ్మ అసలు అబ్బాయికి ఏం జరిగింది, ఏం ప్రాబ్లం? బాబుకి బై బర్త్ లివర్ ప్రాబ్లం అండి. అంటే లైక్ బిలేర్ అట్రాసియా అనేది ఒక డిసీజ్. అది పుట్టుకతోనే లివర్ చెడిపోయి ఉంటుంది బాబుకి. సో తనని అప్పుడు డయాగ్నోస్ చేసుకోలేదు వాళ్ళు. బై బర్త్ తనకేం తెలియదు పేరెంట్స్ వాళ్ళకి. సో పుట్టిన తర్వాత ఒక 50th డే తనకు ఒక 50 రోజుల వయసు ఉన్నప్పుడు జాండీస్ వచ్చింది. సో జాండీస్ని కనుక్కోవడానికి వాళ్ళు నియర్ బై GHలో జాయిన్ చేశారు బాబుని. అప్పుడు అక్కడ బిలిరుబిన్ లెవెల్స్ అనేది 16 ఉండింది. సో అప్పుడు బాబుని ఇక్కడ బిలిరుబిన్ లెవెల్ 16 ఉందమ్మా, ఇక్కడ కాదు, హైయర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నారు. అక్కడ నుంచి కుప్పం షిఫ్ట్ చేశాం. కుప్పంలో అన్ని టెస్ట్లు అయిన తర్వాత అక్కడ నుంచి తిరుపతి నుంచి నారాయణ హృదయాలయ అని చెప్పి ఒక హాస్పిటల్ బెంగళూరులో, అక్కడికి షిఫ్ట్ చేసాం. అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు కసాయ్ ప్రొసీజర్ అని చెప్పి ఒక ప్రొసీజర్ చేయాలని చెప్పారు, ఒక సర్జరీ. అది ఆ సర్జరీ వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల ఏమంటే 10 to 15 years వరకు తనకి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది నీడ్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళకున్న ఫినాన్షియల్ పొజిషన్ బట్టి ఫండ్ రైజ్ చేసి మొత్తం చేసి ఆ సర్జరీ అనేది చేయించాము. సర్జరీ చేసినాక ఒక 1.5 months తర్వాత ఆ సర్జరీ అనేది ఫెయిల్ అయిందని తెలిసింది. లైక్ ఎలా అంటే ఆ సర్జరీ చేసినాక 3 months లోపు లివర్ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. మీన్స్ బిలిరుబిన్ లెవెల్స్ అనేది డౌన్ అవ్వాలి. బట్ తనకి బిలిరుబిన్ లెవెల్స్ మళ్ళీ స్పైక్ అవ్వడం వల్ల ఆ సర్జరీ ఫెయిల్ అయిందని డాక్టర్స్ వాళ్ళు చెప్పారు. బాబుకి ఏంటంటే పొట్టలో నీరు చేరిపోవడం అండ్ దానివల్ల తను ఊపిరి తీసుకోలేకపోతాడు. ఆ పొట్ట స్వెల్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమంటే ఎవ్రీ టైం తనకు అల్బ్యూమిన్ అనే ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి, తర్వాత పొట్టలో ఉన్న ఫ్లూయిడ్ని మొత్తం బయటికి తీయాలి. సో ఆ ప్రొసీజర్కి ఏమంటే ఈ వీక్లీ ఒక 58,000 దాకా తనకు ఖర్చు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి అలానే డొనేషన్స్ రైజ్ చేయడం, తనకు పెట్టడం చేయడం ఇలానే చేస్తున్నాము. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మణిపాల్ హాస్పిటల్లో, లైక్ మేమున్న నారాయణ హాస్పిటల్లో CMRF అనేది యాక్సెప్ట్ చేయరు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏది వచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అదర్ స్టేట్ కాబట్టి. సో మాకు మణిపాల్ హాస్పిటల్లో సర్జరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎస్టిమేషన్ అనేది తగ్గుతుంది, CMRF అనేది యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. సో మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా మణిపాల్ హాస్పిటల్కి బాబుని షిఫ్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మాకు CMRF కోసం మేము ట్రై చేసాం. సో మనది కాన్స్టిట్యున్సీ పలంనేరు, కాకపోతే మనకు పలంనేరు ఎమ్మెల్యే గారు అవైలబిలిటీ లేకపోవడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళాము, వాళ్ళ PA గారిని కలిసాము. బట్ ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం వెళ్ళలేదు ఇంతవరకు. బికాస్ ఏమంటే ఆయన కింద ఉన్న PAసే మొక్క మీదనే చెప్పేస్తున్నారు, మేము ఇలా చేయలేము, అసలు మీరెవరు, ఎందుకు వచ్చారు, ఎందుకు చేయాలి అన్నలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సీఎం అబ్సల్యూట్లీ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే CMRF అనే దాని గురించి మీకు ఏం తెలుసు, అసలు మీరు చదువుకున్నారా, అసలు మీరు ఎవరు, పార్టీ మెంబర్షిప్ మీకుందా, మేము అడిగాం. ఎమ్మెల్యే గారిని మేము కలవాలి. వాళ్ళు ఇప్పుడు లైక్ నేనేమంటే ఎమ్మెల్యే గారిని ఏదో అనడం అని కాదు, ఎమ్మెల్యే గారి దృష్టి వరకు వెళ్ళుంటే మేబీ ఆయన చేస్తుంటారు. బట్ ఈ నీ దగ్గర నుంచి డైరెక్ట్ యాక్సెస్ లేదు అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే నేను కూడా TDP పార్టీని, మేము కూడా పార్టీ కోసం తిరుగుంటాం, మేము కూడా పార్టీలో ఒక కార్యకర్తనే. సో అలాంటప్పుడు డైరెక్ట్ యాక్సెస్ అనేది లేకపోయినా మానవత్వం ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను అనడం ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, MP గారు కావచ్చు, ఎవరైనా కానీ ఒక సాధారణమైన మనుషులు వెళ్ళి ఆయన కలవాలంటే ఈ కింద PAలు మేము పంపించము, మేము చెయ్యము, మేము ఇలా చేయము అనే అంత ఇదే అవసరం లేదు. బికాజ్ ఏంటంటే నేను కూడా పేరెంట్ కాదు, పేరెంట్ తరపున వచ్చాను. ఇప్పుడు డైరెక్ట్గా పేరెంట్ పోయింటే సిచ్యువేషన్ ఏంటి, అలానే డీల్ చేస్తారు కదా. సో నేను అనడం ఏంటంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా ఇప్పుడు ఏంటంటే ఇది మేబీ ఆయన ఈ వీడియో చూసినట్టయితే ఆయన కింద ఉన్న పర్సన్స్ని మార్చుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి. నేను ఎవరికైనా ఇదే చెప్తాను. తర్వాత మాకు మదనపల్లి ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఆఫీస్లో ఉన్నారని తెలిసి అక్కడ మా సిస్టర్ ఉంటారు మదనపల్లిలో, తను చెప్పడం వల్ల ఇక్కడ నుంచి అక్కడ ఇంతియాజ్ అన్న అని చెప్పేసి ఒక అన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆయన త్రూ మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన బేబీని చూసి ఇమీడియట్గా 1 hourలో ఆయన CMRFకి కావాల్సిన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ని తీసుకొని మేము లైక్ సెక్రటేరియట్కి వెళ్ళాం మణిపాల్లో. అక్కడ కూడా ఆయన వాళ్ళకి సంబంధించిన సెక్రటరీని ఒకరిని ఫరీద్ అన్న అని చెప్పి ఆయన పరిచయం చేశారు. ఆయన 1 hourలోనే మాకు LOC తీసిచ్చారు. బట్ ఏమంటే ఆ 10 lakhs వల్ల బాబుకి సర్జరీ జరగదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 15 lakhs వస్తుందని. సో 15 lakhs వస్తుందా అని అడిగితే
అది మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కానీ ఏ ఎమ్మెల్యే గారైనా ఆయన చెప్పినప్పుడు మేము 15 lakhs వరకు ఇస్తామనేది అక్కడ సెక్రటేరియట్ వాళ్ళు చెప్పారు. బట్ ఏంటంటే మదనపల్లి ఎమ్మెల్యే సార్ చెప్పడానికి ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఆయన జస్ట్ లెటర్ ఇచ్చి హెల్ప్ చేశారు. బట్ ఇది రిటర్న్ మళ్ళీ 15 lakhs కావాలంటే మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి. బట్ ఇది మళ్ళీ మేము అక్కడ నుంచి తిరిగి వచ్చినా ఇక్కడ కుదరదు. సో ఎందుకు మళ్ళీ ఇక్కడికి రావడం అనే వర్షంలో మేము ప్రజా దర్బార్ అని చెప్పి లోకేష్ సార్ వాళ్ళ ఎంపీ లోకేష్ సార్ వాళ్ళ దీని దగ్గర ఒకటి జరుగుతుందంటే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే సార్ వాళ్ళ దీని దగ్గర తీసుకుంటున్న వాళ్ళు అర్జీలు తీసుకుంటున్న వాళ్ళు కూడా సార్ తీసుకోవట్లేదు. ఐ మీన్ సార్కి సంబంధించిన పర్సన్ కూడా కాదు, ఎవరో అదర్ పర్సన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా అలా చేయడం కుదరదన్నారు. సో మేము సెక్రటేరియట్లో 3 to 5 లోకేష్ గారిని కలవచ్చు ఆయన పేషీలో అని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి 3 to 5 మధ్యలో మేము విజిటింగ్ అవర్స్లో సార్ని కలవడానికని సార్ గారి పేషీకి వెళ్ళినప్పుడు సార్ అక్కడ లేరు. అక్కడ ఓఎస్డి గారు ఉన్నారు, వరప్రసాద్ గారు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి ఓఎస్డి గారు ఉన్నారు. సో ఆయన కలవడం జరిగింది. సో ఆయన చెప్పారనమాట, అలా ఎలా కుదురుతామా, సీఎం గారు మార్చాలి ఇది, సో మేము చేయలేమంటే నేను అడిగాను, సార్ మరి సీఎం గారితో అపాయింట్మెంట్ మీరు మాకు ఇప్పిస్తే మేము డైరెక్ట్గా వెళ్ళి మా ప్రాబ్లం ఏది ఉందో అది మేము చెప్తాము అని. సో ఆయన చాలా ట్రై చేశారు సార్ సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించడానికి. లైక్ సీఎం గారు వాళ్ళ ఇంటి వరకు పంపించారు. అక్కడ చాపర్ దిగుతున్నప్పుడు ఒక 2 minutes టైం తీసేయడానికి ట్రై చేశారు. మేము కూడా వెళ్ళాం అక్కడికి. బట్ ఆ టైంలో అన్ఫార్చునేట్లీ సార్ని కలవడం కుదరలేదు. నెక్స్ట్ డే రమ్మని చెప్పారు సార్ వాళ్ళు. సో నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత ఓఎస్డి గారు ప్రద్యుమ్న సార్ పిఎస్ ఉన్నారు కదా, సార్తో మాట్లాడి ఆయన అపాయింట్మెంట్ ఇప్పించారు మాకు. డైరెక్ట్గా ఆయనే ఒక పర్సన్ని పెట్టి ఆయన దగ్గరికి పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ డీటెయిల్స్ ఏంటి, మీకు ఏం కావాలి, సో ఇలా ఉంది సార్, మీరు దీన్ని ఒక 10 to 15 lakhs వరకు చేసి ఇచ్చిన రిమైనింగ్ అమౌంట్ మేము కలెక్ట్ చేసుకొని మేము ఏదో ఒకటి చేస్తామన్నట్టుగా వాళ్ళకి చెప్పాము. సో వాళ్ళు సార్ నాకు ఇమీడియట్గా ఒక వితిన్ 10 minutesలోనే 10-15 lakhs చేసి ఎల్ఓసి ఇచ్చారు. సో అది అలా జరిగింది. బట్ ఏమంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బాబుకి ఎస్టిమేషన్ 20 lakhs ఇచ్చారండి. కాకపోతే 18కి చేస్తామని చెప్పి హాస్పిటల్ వాళ్ళు అంటున్నారు. బట్ అది కన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదు వాళ్ళు. బట్ ఎస్టిమేషన్ లెటర్లో మాకు ఇచ్చినది 20, పెరగచ్చు తగ్గచ్చు. సో దాంట్లో ఏమంటే 3 lakhs ఇప్పుడు కట్టాలి మనం. దాంట్లో 2 lakhs మేము కెట్టో ద్వారా ఫండ్ రైజ్ చేసాం అండ్ బ్యాకప్ ఒక 2 పెట్టుకోమని చెప్తున్నారు. టోటల్ 5. అందులో మనకి ఇప్పుడు 3 lakhs నీడ్ ఉంది. అది కాకుండా ఈ డిసీజ్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు సర్జరీ చేసి బయట వచ్చిన వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ ఆ డక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అది కొంతమందిలో జరుగుతుంది, లైక్ 100% అందరిలో జరుగుతుంది కదా, 50-50 ఛాన్స్. ఇటు జరగచ్చు అటు జరగచ్చు. సో ఇమీడియట్గా రీసర్జరీకి తీసుకెళ్తారు. అంటే వాళ్ళు ఇన్క్లూజన్స్ అండ్ ఎక్స్క్లూజన్స్ నీట్గా మీకు రిటర్న్ పేపర్లో ఇచ్చేస్తారనమాట. సర్జరీలో ఇన్ని రోజులు మాత్రమే అడ్మిట్ ఉంటుంది, ఇన్ని మెడిసిన్స్ మాత్రమే మేము యూస్ చేస్తాం, ఇది టిల్ ఒక ప్యాకేజ్, ఈ 20 lakhs ఎక్స్ట్రా అయిన అమౌంట్ మొత్తం మీరే పెట్టుకోవాలి. నా వర్షన్ ఏంటంటే ఇప్పుడు 15 lakhs మేము ఎల్ఓసి తెచ్చుకొని 3 lakhs మేము ఫండ్ చేసి ఇంకో 3 lakhs ఫండ్ చేసి మేము రెడీగా తీసుకెళ్ళి పెట్టినా ఇమీడియట్ సర్జరీ తర్వాత నీడ్ అయ్యే ఆ 1 lakhs 2 lakhs మీదనే వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆ ఇమీడియట్ యాక్షన్లో మేము మెడికేషన్కి లేదు, ఒక 2 lakhs లేదు, 3 lakhs లేదు అంటే వెంటనే బాబు ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. సో అందువల్ల ఆ బ్యాకప్తో సహా వాళ్ళు చెప్పిన అమౌంట్ మేము హాస్పిటల్లో కట్టి రెడీగా పెట్టాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ డొనేషన్స్ రేజ్ చేయడానికి రిటర్న్ టు బ్యాక్ టు పెవిలియన్ అని మళ్ళీ మేము పలంనేరుకు వచ్చాం. దీనికి సంబంధించి యాక్చువల్గా మాకు మదనపల్లి ఎమ్మెల్యే గారిని కలవడానికి సయ్యద్ అని చెప్పి క్రిస్టల్ ల్యాబ్ అనేసి ఒకటి ఉంది గంగమ్మ తోపులో. సార్ మాకు ఎమ్మెల్యే గారిని కలవడానికి హెల్ప్ చేసింది సరే అనమాట. తర్వాత అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర వర్క్ చేసింది ఇంతియాజ్ అన్న అని చెప్పేసి ఒక అన్న ఉన్నారు. ఆ అన్న చాలా సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు కలిసారు సార్. ఖచ్చితంగా డెఫినెట్ గా ఎమ్మెల్యే గారి ద్వారా కలిసే యూజ్ అవుతుంది. బట్ అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండాలి కదా. ఈవెన్ మీరు అనుకున్నట్లయితే మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేసాం. ఐ మీన్ బాబు ఇక్కడ నారాయణ హృదయాలయంలో ఉన్నప్పుడే నేను విజయవాడ వెళ్ళాను, ప్రజావానికి వెళ్ళాను, అక్కడ ఎమ్మెల్యే వాళ్ళతో మాట్లాడినాను. ఇక్కడ నుంచి నేను లైక్ ఇది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాలకృష్ణ గారి హాస్పిటల్ విజిట్ చేశాను. అక్కడ వాళ్ళ ఫండ్స్ ఏమైనా మనకు ట్రాన్స్ఫర్ చేస్తారని కనుక్కున్నాను. అది కాకుండా నేను లాట్స్ ఆఫ్ కనీసం అంటే ఒక 30 నుంచి 40 NGOsని కలిశాను, ఎంతమంది పర్సన్స్ని కలిశాను, ఎంతమంది కోసం తిరిగాము. ఈ 4 months మా జర్నీ పెట్టుకుంటే మేము ఒక చరిత్ర రాసుకోవచ్చు, అంతమందిని కలిసాం మేము. బికాస్ ఒక అబ్బాయి ప్రాణం. నా వర్షన్లో ఏమంటే ఇప్పుడు మన పలంనేరులోనే
దాదాపు ప్రతి ఒక్కరికి ఒక మనిషికి హెల్ప్ చేయాలనే ఆలోచన రాకపోవచ్చు, బట్ ఇంక నుంచైనా రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్లీ ఇప్పటి వరకు నాకు తెలియదు, బిఫోర్ ఈ ఇంటర్వ్యూకి 10 minutes బిఫోర్ నాకు ఒక కాల్ వచ్చింది. ఏమంటే 10 days బ్యాక్ నాకు ఒక కాల్ చేశారు, 10-15 days బ్యాక్. మా అమ్మాయికి కూడా సేమ్ ఇలాగా లివర్ మార్చాలంటున్నారు, ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తారా అని చెప్పి నాకు ఒక అన్న కాల్ చేశారు. ఆ అన్నకి కాన్ఫరెన్స్ పెట్టింది డిఫరెంట్ పర్సన్, ఆ మాట్లాడుతున్న పర్సన్ నాకు తెలియదు, కాన్ఫరెన్స్ పెట్టిన పర్సన్ నాకు తెలుసు. ఆ పర్సన్ కి కూడా పేరెంట్ కాదు, ఆ పర్సన్ ఇంకొక పర్సన్ కి, ఇంకో పర్సన్ అట్లా 3 members ని మారి పేరెంట్ దగ్గరికి నా నెంబర్ వెళ్ళింది. బట్ పేరెంట్ నాకు కాల్ చేయలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయిది డెత్ అయిందంట కైగల్లో. అది కూడా ఆ అమ్మాయి CMRF కాలేదని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అని సోషల్ మీడియాలో కూడా జరిగింది. బట్ ఏంటంటే CMRF జరగట్లేదు అంటే ఎమ్మెల్యే గారి దృష్టి వరకు వెళ్ళాలి కదా. లైక్ ఇది చిన్న విషయం, చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ గురించి అక్కడి వరకు వెళ్తే తెలుస్తుంది, అక్కడి వరకు వెళ్ళకుండా ఎవరికి తెలియదు. అక్కడి వరకు వెళ్ళడానికి సోర్స్ ఏంటి? ఇప్పుడు నేను కూడా క్వశ్చన్ చేస్తున్నాను, మా వాడికి డొనేషన్ చేసే ప్రాసెస్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు ఇది ప్రాబ్లం ఉంది, మీ వరకు వచ్చాం, మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? ఇప్పుడు నేనే కాదు, సమ్ అదర్ పర్సన్ ఎలా రీచ్ అవ్వాలి? ఆ రీచ్ అవ్వడానికి వే చెప్పండి, పోతే పని అది చాలు. మీరు డొనేషన్ కూడా చేయొద్దు, మేము ఏదో ఒకటి చేసి డొనేషన్స్ చేస్తాం బాబు. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళని 3 lakhs లో బాబు డొనేషన్ ఆపమన్నా, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ నుంచి మాదేశ్ అన్న వాళ్ళు చేస్తామంటున్నారు, చేస్తామని చెప్పారు. ఆ అన్న పర్సనల్ గా తన ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఫండ్ రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆయన పర్సనల్ అమౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆయన సపరేట్ గా రేపు రామచంద్ర యాదవ్ సార్ని కలుస్తున్నప్పుడు ఆయన దగ్గర ఏదైనా అపాయింట్మెంట్ ఇప్పిస్తామన్నా, ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత అమౌంటే కాకుండా ఫర్దర్ గా బేబీకి మేము ఏం చేయగలము, ఎలా చేయాలని ట్రై చేస్తున్నారు. ఓకే, నేను అన్నిటి గురించి పక్కన పెట్టేసి నేను నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, ఈ రోజుతో ఇది అయిపోయింది, మాకు ఈ వీక్ లో సర్జరీ అయిపోతుంది, బాబు సక్సెస్ఫుల్ గా వచ్చేస్తాడు, సక్సెస్ఫుల్ గా రాగానే మేము కూడా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. బట్ ఇంటికి తీసుకెళ్ళినా నేను డెఫినెట్ గా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి అయితే ఖచ్చితంగా వెళ్తాను, ఆ PN కలవడానికి. ఎందుకంటే ఆయన నన్ను అడిగారు, మీరు చదువుకున్నారా, CMRF అంటే ఏంటో మీకు తెలుసా అని. ఆ క్వశ్చన్ నేను మళ్ళీ తను అడగాలి కదా. మేము చదువుకున్నాము, CMRF తెచ్చాము, మేము మా బాబుని బతికించుకున్నాము, ఒక బాబుకి హెల్ప్ అయింది అనేది వాళ్ళకు కూడా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేను అడగాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి వరకు ఈ వీడియో చేరితే మాత్రం నేను అడిగేది, డైరెక్ట్ యాక్సెస్ లేకపోయినా పర్లేదు, మీకు డైరెక్ట్ గా మేము చెప్పేది మీకు చేరాలంటే ఆ చేరడానికి ఒక వేని ప్రిపేర్ చేయండి అని అడుగుతున్నా. లైక్ ఒక సజెషన్ బాక్స్ కావచ్చు, అది ఆయనే డైరెక్ట్ గా చదివేటట్టు, లేకపోతే ఒక ట్విట్టర్లో ట్వీట్ చేసిన ఆయన డైరెక్ట్ గా దాన్ని తన సోషల్ మీడియాని తను మేనేజ్ చేసినట్టు, ఒక పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ కావచ్చు, నేనున్నాను మీకు, మీరు ఏదైనా కానీ నాతో షేర్ చేయండి, నేను ముందుకొచ్చి మీకు చేస్తాను అనేటట్టు ఒకటి ఉండాలి అని. ఈ గవర్నమెంట్ లోనే కాదన్న, నెక్స్ట్ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళ పర్సనల్ వాళ్ళు షేర్ చేసుకోవాలి. అది లైక్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు చేస్తారనే నమ్మకంతో కదా వస్తాను అన్న. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అన్నా, ఆ అబ్బాయి ఇప్పుడు ఏదైతే సర్జరీ అవుతున్నారో వాళ్ళైతే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక పొలిటికల్ పార్టీ కాదు, చాలా ఏజ్ పిల్లలు కూడా కాదు, చిన్న పిల్లలు. ఒక అబ్బాయికి ఒక 25, అమ్మాయికి 19 years, వాళ్ళకు ఒక బాబు పుట్టింది, అదొక న్యూ లైఫ్. దాన్ని ఎండ్ చేసే టైంలో మేము తీసుకున్నాం, మేము ఏదో చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం. నేనున్నాను, నాకు కూడా బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నా బాబుకి అయింది అనుకోండి, నేను తిరగలేను, నేను పార్టీలో మెంబరే, మరి నాకైనా మీరు హెల్ప్ చేస్తారా అన్న? పార్టీ అనేది పక్కన అన్న, పార్టీ అనేది లేకపోతే ఎమ్మెల్యే గారు ఉండరు. మరి ఎమ్మెల్యే గారు ఈ పార్టీ అయినా ఆ పార్టీ అని నేను అడగట్లేదన్నా, ఎట్లా చేస్తారు అనేది క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఇప్పటికీ నాది వదిలేసేయండి, ఇప్పుడు అయిన కేసు వదిలేసేయండి, రేపు నా బిడ్డకు అవుతుంది, నేను ఎవరిని వచ్చి అడగాలి? అప్పుడు నేను సింగిల్ పర్సన్, నా వెనకాల తిరిగే వాళ్ళు లేరు. ఇప్పుడు నేను వెళ్తున్నానన్నా, నేను 5 months నుంచి నా రెస్టారెంట్ షట్ డౌన్ చేసి నేను బాబు చుట్టూ తిరుగుతున్నా. అందరూ అనుకుంటున్నారు ఈ పిల్లకి ఏమైనా వెర్రా లేకపోతే పిచ్చ తిరుగుతా అంది అనేసి. మరి నా బిడ్డకి అయినప్పుడు ఎవరు వస్తారు? నేను అప్పుడు వెళ్ళడానికి వే చెప్పండి. రేపొద్దున అవ్వచ్చు, డెఫినెట్లీ అవ్వదని ఎవరు అన్న అంటారు, డెఫినెట్ గా అవుతుంది. అప్పుడు వెళ్ళడానికి వే చెప్పండి, ఆ వేలో నేను వెళ్తాను. అవును నాకున్నారు, నేను కాల్ చేస్తే నా కాన్స్టిట్యున్సీలో అవుతుంది, మా ఊర్లో జనాలు ఉన్నారు, వాళ్ళకు కూడా మానవత్వం ఉంది అనిపించుకోవాలి కదన్నా. పలమనేరులో రఫ్ గా 1.5 లక్ష మంది ఉంటారన్న.
ఒక మనిషి 10 రూపాయలు అనుకుంటే వాడు ఆపరేషన్ అయ్యి ఇప్పటికి 4 నెలలు అయి ఉండేది. ఈ కాన్సెప్ట్ నా చెల్లితో పాటు నేను డిస్కస్ చేసి 4 months అవుతుంది. అమ్మ కనీసం ఒక బ్యానర్ రెడీ చేసి ఇంటింటికి వెళ్ళి ఒక పర్సన్ కి 10 రూపీస్ వేయండి, అదొక డిమాండ్ అని ఒక మనిషి ఉన్నారు, మీరు 10 రూపీస్ ఒక మనిషికి డొనేట్ చేయండి అని అంటే అది పెద్ద అమౌంట్ కాదు. వాళ్ళ పిల్లలు తినడానికో వాళ్ళ ఇంట్లో ఖర్చు ఒక రోజు టీ డబ్బులు, ఒక టీ తాగినంత డబ్బులు, దాంట్లో ఒక బిడ్డ ప్రాణం నిలబెడుతుంది కదా అనేది కూడా నా ఇదే. బట్ ఇంకొక 3 lakhs అనేది బాబుకి చాలా తక్కువ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ముందుకు వచ్చి డొనేషన్ చేస్తే చాలా బాగుంటుంది. మీరేం డైరెక్ట్గా ₹1 కూడా ఎవరికి ఫోన్పే చేయక్కర్లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా హాస్పిటల్ అకౌంట్కి వేసి దాని స్క్రీన్ షాట్ తీసి మాత్రం పెట్టాలి. ఎందుకంటే హాస్పిటల్ అకౌంట్కి వేసినాక అది ఎవరి అకౌంట్లో పడిందని మనకు క్లారిటీ ఉండదు. ఆ అబ్బాయి అకౌంట్లో ఉందని మేము కూడా చెప్పుకోవాలి కదా. సో అది లేదు, పేరెంట్స్ ఫోన్పే నెంబర్, ఈవెన్ మేము అన్ని వీడియోస్లో కూడా నా నెంబర్, మా సిస్టర్ నెంబర్, పేరెంట్స్ నెంబర్ ఇవి తప్పితే ఏది ఇవ్వలేదు. సో ఫోన్పే చేసే వాళ్ళు చేయండి, లేదా డైరెక్ట్గా వచ్చి వాకి నేనే మొత్తం కడతాననే వాళ్ళు కూడా ఉన్నారన్న. ఎందుకంటే మాకు ఒకటే మేడం 2,30,000 రూపీస్ అమెరికా నుంచి వాళ్ళని పంపించి, ఐ మీన్ వైట్ ఫీల్డ్ లో వాళ్ళు ఉంటే వాళ్ళని పంపించి వాళ్ళ పిల్లల పేరు మీద డొనేషన్ ఇచ్చారన్న 2,30,000. అలాంటి మంచి మనసు కూడా చాలా మందికి ఉంటుందన్న. అది మాత్రమే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే వ్యూవర్స్, మనం చూసుకున్నట్లయితే ఇది ఒక చాలా మానవత్వానికి సంబంధించిన వీడియోగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అంబిక అనే ఒక ఆమె వచ్చేసి సంబంధం లేని వ్యక్తి కోసం అయితే ఎంతో పోరాటం చేస్తుంది. ఇప్పటిదాకా తిరగని చోటు లేదు, ఎంతో మందిని ఆ బాబు కోసం ఆశ్రయించి వెళ్ళిపోతే చేస్తున్నారు. సో వాళ్ళ కష్టం అయితే వృధా కాకూడదు అన్నారు. స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే, ఇప్పుడు ఆమె చెప్పినట్లుగా ఏదైతే మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులు కావచ్చు, దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే మా యూట్రీ మీడియా తరపున ఏదైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా మీ దగ్గరికి చేరేలాగా ఒక వేరు మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఇంకా ఎన్నో జరుగుతాయి. అప్పుడు డైరెక్ట్గా మీరే వాటిని సాల్వ్ చేయడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. దయచేసి ఆ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పల్మనేరికి సంబంధించి, సార్ నా రిక్వెస్ట్ ఏమంటే ఆ అబ్బాయికి సంబంధించి ఖచ్చితంగా హెల్ప్ అయితే కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీరు వెంటనే స్పందించి, మన నియోజకవర్గానికి చెందినటువంటి ఒక అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి ఎంతో లైఫ్ ఉంది, జస్ట్ 5 months మాత్రమే. ఇప్పుడు అబ్బాయికి ఉన్నటువంటి లైఫ్కి సంబంధించి ఒక భరోసా ఇచ్చి ఆ ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి అయితే మా ఛానల్ తరపున అయితే మీకు విన్నపించుకుంటున్నాం. మేము దయచేసి రెస్పాండ్ అవ్వండి. అదేవిధంగా పల్మనేరికి సంబంధించి ఎవరైతే దాతలు ఉన్నారో మీరంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక అబ్బాయి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ఆ అబ్బాయికి హెల్ప్ చేసినట్లయితే ఆ అబ్బాయి ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయడానికి అయితే ఎంతైనా ఆస్కారం ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే పల్మనేరికి సంబంధించి చాలా మంది హెల్ప్ చేశారైతే చెప్తున్నారు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో అందరికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సో యూట్రీ మీడియాకి సంబంధించి కూడా మా వంతు సహాయం అయితే వాళ్ళకి మేమైతే ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, శివకుమార్, యూట్రీ మీడియా, పలమనేర్.